మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాలం అన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుడు మంచివాడు అన్ని సమయాల్లో కూడా. అన్నయ్య, మా పరిస్థితులు ఎలా ఉన్నాయో మీకు తెలుసా? చాలా కష్టపడుతున్నాము. దేవుడు మంచివాడని మీరు ఎలా చెప్తారు అంటారా? ప్రియ బిడ్డ, మన పరిస్థితులు ఎలా ఉన్నా కూడా, ఏ సమయంలోనైనా, ఏ కష్టంలోనైనా దేవుడు ఎల్లవేళలా మంచివాడే. ఎందుకంటే మన మానవ మనసుకి అర్థం కాదు, ఇలా ఎందుకు జరిగిందా అనిపిస్తుంది. కానీ దేవుడు వాటన్నిటినీ మంచి కొరకే వాడుకుంటాడని మీకు తెలుసా? కనుక దేవుడు మంచివాడు కాడని ఎప్పుడూ మీ మనస్సులో కూడా రానీయకండి. అన్ని వేళలా దేవుడు మంచి దేవుడై ఉన్నాడు. రండి, ఈ రోజున మంచి దేవుడు మరి ఎంత మంచివాడో పరిశుద్ధ గ్రంథంలో నుంచి నేను మీకు చూపిస్తాను. అపోస్తలుల కార్య గ్రంథానికి మనం వెళ్ళినప్పుడు అండి, 13వ అధ్యాయం 22వ వచనాన్ని గనక మనం చూస్తే, దైవజనుడైన పౌలు మాట్లాడుతూ దావీదును గురించి దేవుడు పలికిన ఒక మాట ఇలా చెప్పాడు. ఆయన ఏమంటున్నాడో చూడండి. నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. నేను 2వ లైన్ నుంచి చదువుతున్నాను. నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యమిచ్చెను. దావీదును గురించి దేవుడిస్తున్న సాక్ష్యం ఏమిటి? అతడు నా ఇష్టానుసారమైన మనుష్యుడు. నా ఇష్టానుసారమైన మనుష్యుడు. అతడు నా ఉద్దేశాలన్నీ కూడా నెరవేరుస్తాడు అని దావీదుని గురించి సాక్ష్యం చెప్పాడట. అవును, దావీదు దేవునికి చాలా ప్రియమైన వాడు, దేవునికి ఇష్టానుసారమైన మనుష్యుడు, తన చిత్తానుసారమైన మనసు కలిగినవాడు దావీదు. దేవుని చిత్తానుసారమైన మనసు కలిగినవాడు. ఆయన ఉద్దేశాలన్నీ కూడా నెరవేరుస్తాడట. అసలు ఎంత మంచి మాట అండి అది. దేవునికి కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి, ఆ ఉద్దేశాలన్నీ నెరవేరుస్తాడు. ఈనాడు చాలామందిని చూడండి, దేవుని హృదయానుసారులుగా లేరు, దేవునికి ఇష్టానుసారులుగా లేరు. దేవుని ఉద్దేశం ఒకటైతే వీళ్ళ ఉద్దేశాలు వేరేలాగా ఉంటాయి. ఆయన ఆలోచన ఒకటైతే వీరి ఆలోచనలు ఇంకొకలాగా ఉంటాయి. అంటే దైవ చిత్తానికి వారి చిత్తాన్ని లోబరచరు. దేవుని ఉద్దేశాలు నెరవేర్చటమే అన్నిటికంటే గొప్ప సంగతి కదా. ఈ రోజున ఎంతోమంది సొంత ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ దేవుని ఉద్దేశాలను పక్కన పెడుతున్న సమయం కనపడుతుంటే, దావీదును గూర్చి దేవుడు అంటున్న గొప్ప మాట, అతడు నా ఇష్టానుసారమైన మనుష్యుడు, నా ఉద్దేశాలన్నీ కూడా ఆయన నెరవేరుస్తాడు అన్నాడు. ప్రియులారా, ఇక్కడ ఒక అమూల్యమైన మాట నేను మీకు గుర్తు చేస్తాను. ఇప్పుడు దేవుని ఇష్టానుసారంగా ఉన్న మనుషుడని, దేవుని ఉద్దేశాలన్నీ దావీదు నెరవేరుస్తాడని దేవుడే సాక్ష్యం చెప్పినప్పుడు, మరి దావీదు బత్షెబ విషయంలో తప్పు చేశాడు కదా. బత్షెబతో వ్యభిచారం చేశాడు, తన భర్త అయినటువంటి ఊరియాను చంపించాడు. ఆ సంగతి దాచిపెట్టడానికి ఎంతో ప్రయత్నం చేశాడు. మరి దేవుని మాటలు, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి నీ పొరుగువాని భార్యను ఆశించొద్దు అన్న ఆజ్ఞ కానీ, లేక నీ పొరుగువాని చంపకూడదు అన్నటువంటి, హాని చేయకూడదు అన్న ఆజ్ఞలు కానీ, ఇవన్నీ కూడా మీరాడు కదా. అదొక ఘోరమైనటువంటి తప్పు కదా అని మీరు అనొచ్చు. నిజం, అది ఖచ్చితం. అది దేవుని దృష్టిలో ఘోరమైనటువంటి తప్పు, చాలా పెద్ద పాపం. మరి అంత పాపం చేసిన వ్యక్తి దేవునికి హృదయానుసారుడుగా, ఆయన ఇష్టాలను నెరవేర్చేవాడిగా సాక్ష్యం పొందగలడా? ప్రియబిడ్డ, ఇక్కడ ఒక అమూల్యమైన మాట మీకు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. దైవజనుడిగా ఖచ్చితంగా ఆ చెడులో పడటం, పాపంలో ఉండటం అనేది ఎవరం కూడా ఆమోదించేది కాదు, ఇష్టపడేది కాదు, అలా చేయమని కాదు. కానీ ఒకవేళ ఏ చెడులోనైనా, అలాంటి పాపంలోనైనా ఒక మనిషి పడిపోతే, ఆ మనిషి మరలా తిరిగి పశ్చాత్తాపడి
ప్రభువా నన్ను క్షమించమని అడిగి దేవుని చేతులకు అప్పగించుకుంటే మళ్ళీ దేవుని హృదయానుసారుడుగా బ్రతికి ఆ సాక్ష్యాన్ని కాపాడుకునే అవకాశం ఉంది. దావీదు అదే చేశాడు. దావీదు ఘోరంగా పడిపోయిన మాట వాస్తవం, అనుమానమే లేదు. కానీ దావీదు చేసింది ఏంటయ్యా అంటే, ఎప్పుడైతే దేవుడు హెచ్చరించాడో నిజమైన పశ్చాత్తాపం పొందాడు, నిజంగా దుఃఖపడ్డాడు. ఎందుకు నేను ఇంత ఘోరమైన పాపం చేశానా అని దావీదు నిజంగానే అల్లాడిపోయాడు, మారు మనసు పొందాడు, పశ్చాత్తాపడ్డాడు, ఏడ్చాడు, కన్నీరు కార్చాడు, ఎంతో హృదయ వేదనతో అల్లాడిపోయాడు. బైబిల్ గ్రంథాన్ని మీరు చదివితే 32వ కీర్తన కానీ 38వ కీర్తన కానీ, ముఖ్యంగా 52వ కీర్తన మనందరికీ తెలిసిన కీర్తన, బాగా పరిచయం. అట్లా దాదాపు ఒక 4-5 కీర్తనలు పశ్చాత్తాపంలో నుంచి, కన్నీటిలో నుంచి దావీదు రాశాడు, ప్రార్థించాడు. ఎప్పుడైతే అంత పశ్చాత్తాపాన్ని దావీదు పొందాడో, ఇక సమూయేలు గ్రంథాన్ని మీరు చదివితే నాతాను ప్రవక్త వచ్చి, ఆ మనుష్యుడు నువ్వే ఆ తప్పు చేశావు అన్నప్పుడు, నేను నిజంగా పాపం చేశాను, దేవుడు నా పాపాన్ని పరిహరించాలి అంటూ పశ్చాత్తాపడటం 2 సమూయేలు గ్రంథంలో మనం చూస్తాం. కనుక ఆ పశ్చాత్తాపంతో ఎప్పుడైతే దేవుని తట్టు తిరిగాడో, దేవుడు ఎంతగానో జాలిపడ్డాడు, క్షమించాడు. తిరిగి ఆయన ఉద్దేశాలన్నీ నెరవేర్చేవాడిగా, ఆయన చిత్తానుసారమైన మనిషిగా దేవుడు దావీదుని వాడుకున్నాడు, చూశాడు. ప్రియబిడ్డ, ఇక్కడున్న ఒక అమూల్యమైన పాఠం ఏంటంటే, నీవైనా నేనైనా దేవుని చిత్తానుసారంగా లేక ఆయన హృదయానుసారుడిగా జీవించటం సాధ్యమే. ఆయన ఇష్టాలన్నీ నెరవేరుస్తూ ఆయన హృదయానుసారుడిగా బ్రతకటం సాధ్యమే. సాతాను చెప్తాడు, లేదు నువ్వు దేవుని హృదయానుసారుడు కాదు, ఇదిగో ఈ చెడులో పడ్డావు, ఈ తప్పు చేసావు, ఆ పొరపాటు ఉంది అంటాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, దైవజనుడిగా చెడు చేయమని కానీ, పొరపాటులో ఉండమని కానీ, పాపం పర్వాలేదని కానీ నేను చెప్పటం లేదు సుమా. పాపము వలన వచ్చు జీతం మరణం. పాపం ఎప్పుడు కూడా అది ఏదో బాగున్నట్టు ఉంటుంది కానండి, ముసిని పొండంత చేదుగా ఉంటుంది. దాని అంతిమ ఫలితం తీవ్రమైన విషాదంతో ముగించాల. నీవు గనక ఏ చెడులోనైనా ఇప్పుడుండి అందులో నుంచి ఎంత దేవుడు నీకు చెప్తున్నా బయటికి రాకుండా, పశ్చాత్తాపడకుండా, యేసు రక్తాన్ని ఆశ్రయించకుండా, సరిగ్గా మారు మనసు పొంది ప్రభు తట్టు తిరగకపోతే నీ పాపం ఖచ్చితంగా నీకు ప్రమాదాన్నే కలగజేస్తుంది. కానీ ఇక్కడ మనకున్న ఒక చక్కని సువార్త అంటే, మంచి సమాచారం, మంచి సందేశం ఏంటంటే, నీ కొరకు కల్వరిలో రక్తం కాచి ప్రాణం ఇచ్చిన ప్రభు ఉన్నాడు. నువ్వు ఏ స్థితిలో పడ్డావో, ఎందుకు పడ్డావో, అక్కడ నుండి బయటకు వచ్చి మళ్ళా సిలువను పట్టుకొని మోకాల మీద పడి క్రీస్తు రక్తాన్ని ఆశ్రయించి, ప్రభువా నేను ఘోర పాపిని, నన్ను క్షమించమని నిజముగా పశ్చాత్తాపడితే, నాటకం కాదు, నటన కాదు, నిజముగా నువ్వు పశ్చాత్తాపడి గనక ప్రభు తట్టు తిరిగి ప్రభు పాదాలు పట్టుకోగలిగితే దేవుని హృదయానుసారుడిగా నువ్వు జీవించవచ్చు. దేవుడు నిన్ను క్షమిస్తాడు. దేవుడు దావీదుకు చూపినట్టు శాశ్వతమైన కృపను చూపిస్తాడు. మరలా తిరిగి దేవుని మహిమ కొరకు నిన్ను లేవనెత్తుతాడు. అవకాశం ఉంది. సాతానుగాడికి నీ పని అయిపోయింది, నువ్వు పాపంలో పడిపోయావు, నువ్వు అంత తప్పు చేసావు, అంత ఘోరమైన చెడులో ఉన్నావు, ఇంకా నువ్వు తిరిగి ఏమీ చేయలేవు, ఇలాంటి గుసగుసలు వినపడుతూ ఉంటాయి. వాటిని నమ్మకండి. నువ్వు పడ్డా కూడా లేస్తావు. సాతానుతో చెప్పండి, ఒరే సైతానా, నేను పడ్డాను కానీ మళ్ళీ లేస్తాను, నా చేయి చాపుతున్నాను, నా ప్రభు పట్టుకుంటాడు. ఆయన నా భుజం మీద చేయి వేసి ఒక స్నేహితుల్లాగా నన్ను నడిపిస్తాడు. నేను జారిపోయిన మాట వాస్తవమే, కానీ నేను తిరిగి లేస్తున్నాను అని చెప్పు. తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆయన చిత్తానుసారంగా, ఆయన హృదయానుసారంగా ఆయన ఇష్టాలన్నీ నెరవేరుస్తూ దావీదు లాంటి సాక్ష్యం పొందటం మనకి సాధ్యమే. దేవుడి మాటలు మీ అందరి ఆశీర్వాదం కొరకు దీవించునుగాక. ఇప్పుడు చెప్పండి, దేవుడు మంచివాడా కాడా? ఖచ్చితంగా దేవుడు మంచివాడు అన్ని సమయాల్లో. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, విత్తబడిన సందేశం మీ పిల్లలకు దీవెనకరంగా చేయండి. మీ హృదయానుసారమైన వ్యక్తులుగా, మీ ఇష్టాలన్నీ నెరవేర్చేవారిగా మమ్మల్ని ఉంచండి. దావీదు లాంటి సాక్ష్యం మేము పొందాలయ్యా. ఒకవేళ ఈ మాటలు వింటున్న సమయంలో ఏ బిడ్డైనా, అయ్యా నేను పొరపాటును జారిపోయాను, సాతాను కొట్టాడు, నేను పడిపోయి ఉన్నాను,
ఇక నేను నీ ఇష్టానుసారంగా బ్రతకలేనేమో, నీ హృదయానుసారుడిగా జీవించలేనేమోనని కృంగిన స్థితిలో ఒకవేళ ఉంటేనైనా వారిని ఇప్పుడే చూడండి. వారు మీ తట్టు తిరిగినప్పుడు వెలుగు కలిగిద్ది కదా. వారి క్షమాపణ దయచేయండి. దావీదుని ఎలాగైతే తిరిగి మరలా బలపరిచి వాడుకొని దీవించారు, అదే రీతిగా ఈ వర్తమానమైన ప్రతి బిడ్డను నిలబెట్టండి. క్షేమం దయచేయండి. మీ హృదయానుసారంగా సాక్ష్యం పొంది అలాంటి వ్యక్తి అనే ఆ టెస్ట్ మనీ కలిగి జీవించటానికి కృప చూపండి. మీరెంతైనా నమ్మదగిన మంచి దేవుడు అయినందుకు స్తోత్రం చెల్లిస్తూ, అన్ని సమయాల్లో మీరు మంచి దేవుడు అయినందుకు మీకు వందనాలు చెప్తూ, ప్రతి బిడ్డను లేవనెత్తి వాడుకోమని, చేయి పట్టుకొని నడిపించమని యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీ తోడై ఉండునుగాక. కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్.